అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం మే 21, 2024 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు విశిష్టతలు, ఇవాళ మంచి రోజైనా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఎలాంటి పనులు చేసుకోవడానికి ఈ రోజున అనుకూలంగా ఉంది, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కావాల్సినటువంటి సమాచారం అనేది పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. మే 21, 2024 వారం మంగళవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. ఈ రోజున సూర్యచంద్రుల సమయం చూసుకున్నట్లయితే కనుక సూర్యోదయము ఉదయం 5:39, సూర్యాస్త సమయము సాయంత్రం 6:29, చంద్రోదయము మే 21 సాయంత్రం 4:42, చంద్రాస్త సమయము మే 22 తెల్లవారుజామున 4:31. ఈ రోజున రాశి తులారాశి అండి. ఈ రోజున జన్మించిన వారు అందరూ తులారాశి కిందకి వస్తారు. ఈ రోజున తిథి త్రయోదశి మే 20 మధ్యాహ్నం 3:59 నుంచి మే 21 సాయంత్రం 5:39 వరకు త్రయోదశి తిథి ఉంటుందండి. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము స్వాతి మే 21 తెల్లవారుజామున 5:46 నుంచి మే 22 ఉదయం 7:46 వరకు స్వాతి నక్షత్రం ఉంటుందండి. ఈ రోజున కరణం తైతుల మే 21 తెల్లవారుజామున 4:53 నుంచి మే 21 సాయంత్రం 5:40 వరకు తైతులా ఉంటుందండి. తదుపరి గరిజ మే 21 సాయంత్రం 5:40 నుంచి మే 22 సాయంత్రము 6:18 వరకు గరిజ ఉంటుందండి. ఈ రోజున యోగం వ్యతిపాత మే 20 మధ్యాహ్నం 12:10 నుంచి మే 21 మధ్యాహ్నం 12:35 వరకు వ్యతిపాత ఉంటుందండి. తదుపరి వారియాన. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. ముందుగా శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారుజామున 4:58 వరకు. అమృతకాలము రాత్రి 10:14 నుంచి రాత్రి 11:58 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. రాహుకాలము మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రము 4:53 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నము 1:34 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:05 నుంచి ఉదయం 10:44 వరకు ఉంటుందండి. దుర్ముహూర్తము ఉదయం 8:14 నుంచి ఉదయము 9:05 వరకు. తదుపరి రాత్రి 10:57 నుంచి రాత్రి 11:42 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:02 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఈ రోజున చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ పండగలు కానీ ఇలాంటివేమీ లేవండి. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారం అయితే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, డెలివరీస్ లాంటి ఆపరేషన్స్ లాంటివి చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషను ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.